everyone, welcome back to Vinusha Sweet Home. Welcome back to another cooking vlog. ఈ వీడియోలో నేను మీకు ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినటువంటి అనపగింజల కూరని చూపించాలనుకుంటున్నాను. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ హెల్త్ కూడా చాలా మంచిది. దీన్ని మనం రైస్లోకి, చపాతీలోకి, సంగట్లోకి దేంట్లోకైనా తినొచ్చు. ఫస్ట్ అయితే నేను మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ మసాలా కోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం యాడ్ చేయట్లేదు. ఫస్ట్ అయితే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని వాటిని పీల్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి నేను 2 ఇంచ్ సైజ్ ఆఫ్ డ్రై కోకోనట్ ఎండు కొబ్బరిని వాడుతున్నాను. ఈ ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము మిక్సీలోకి యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి డైరెక్ట్ అలా వేసుకోవచ్చు కదా అని అనొచ్చు, బట్ ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని వేసుకుంటే మనకి కొంచెం తొందరగా పేస్ట్ అనేది అవుతుంది. ఇందులోకి నేను ఇప్పుడు కొంచెం కారం, అలాగే నేను ఇక్కడ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీకు స్పైస్నెస్కి చూసుకొని యాడ్ చేసుకోండి. మీకు ఎక్కువ స్పైస్నెస్ కావాలంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ యాడ్ చేశాను. నెక్స్ట్ నేను ఇక్కడ టర్మరిక్ యాడ్ చేశాను, ఒక పావు స్పూను. సో ఇప్పుడు వీటిని మనము పేస్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి మనం నార్మల్గా పోపు ఎలా పెట్టుకుంటామో అదే విధంగా యాడ్ చేసుకోవాలి పోపు దినుసుల్ని. ఈ కర్రీ చేసుకోవడం ఎంత ఈజీనో ఆ అనపకాయలు తెచ్చుకొని వాటి నుండి ఆ గింజల్ని సపరేట్ చేయడం అంతే కష్టం. ఇక్కడ నేను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను, అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను. నెక్స్ట్ నేను ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేశాను. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యే వరకు మనము వేపుకోవాలన్నమాట. దానికోసం నేను ఇక్కడ కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే వెజిటేబుల్స్ కానీ ఏదైనా కానీ కొంచెం ఫాస్ట్గా కుక్ అవ్వడానికి సాల్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతాయి. నెక్స్ట్ దీని మీద ఒక 1 మినిట్ అట్లా మూత పెట్టేసి ఫ్రై చేస్తున్నాను. ఈ లోపల నేను ఆ అనపకాయ గింజల్ని వాష్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఈ అనపకాయల కర్రీ అంటే చాలా ఇష్టంగా తింటాను. నెక్స్ట్ ఇదేంటంటే ఈ అనపకాయ గింజలతో చాలా రెసిపీస్ కూడా మనం చేయొచ్చు, లైక్ రైస్ కూడా చేస్తారు దీంతో. నేను నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను టమాటాని యాడ్ చేస్తున్నాను. టమాటాస్ని ఇట్లా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అవి మగ్గుతాయి అన్నమాట. సో నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అట్లా ఉడికించుకుంటున్నాను. టమాటాస్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మనము ఉంచుకోవాలన్నమాట. మీరు ఈ రెసిపీస్ని ట్రై చేస్తున్నారా లేదా, ట్రై చేస్తే మీకు ఎలా అనిపించింది ఏంటి అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. మీ లైక్స్ అండ్ కమెంట్సే నాకు మోటివేషన్. మీ ప్రీషియస్ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటానని మర్చిపోకండి. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ 2 మినిట్స్ అయిన తర్వాత మనము ఒకసారి మూత ఓపెన్ చేసి టమాటా సాఫ్ట్ అయ్యాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలన్నమాట. చూసారా, టమాటాస్ అయితే చాలా బాగా సాఫ్ట్ అయ్యాయి. సో నేను ఇక్కడ ఒకసారి స్పూన్తో ఇట్లా స్మాష్ చేసుకుంటున్నాను టమాటాస్ని. ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మసాలాని రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ లాగా, దాన్ని ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేస్తున్నాము. ఇంతే అండి, నేను ఇంకా ఇందులోకి ఎక్స్ట్రా ఏం మసాలాస్ కూడా యాడ్ చేయట్లేదు. జస్ట్ ఇంకా దీన్ని కలిపేసుకొని వాటిని వేసుకొని బాయిల్ చేసుకోవటమే. చాలా ఈజీ ప్రాసెస్. మనం ఎక్కువసేపు అక్కడే ఉండి
చేసుకోవాల్సిన పని లేదు. మనం పెట్టేసి దాన్ని మీడియం ఫ్లేమ్లో అలా పెట్టేసి మనము కాసేపు వెళ్ళి రిలాక్స్ అవ్వచ్చు, లేదా వేరే ఏ పని ఉన్నా అది చేసుకోవచ్చు. ఈ లోపల ఇది కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇట్లా డైరెక్ట్గా చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఆనప గింజల్ని కుక్కర్లో పెట్టేసి ఒక 1-2 విజిల్స్ పెట్టేసి తర్వాత వాటిని ఇట్లా కర్రీలోకి డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే చాలా క్విక్గా అయిపోతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు బాయిల్ అనమాట. ఇవి బాగా పర్ఫెక్ట్గా బాయిల్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. మసాలా కొంచెం ఒక 2 మినిట్స్ అట్లా కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి. ఇది పచ్చివాసన పోయేంత వరకు అట్లా లైక్ ఇట్లా పైన ఆయిల్ సపరేట్ అవుతుంది. మనము అంతవరకు దీన్ని కుక్ చేసుకొని తర్వాత ఇందులోకి మనం డైరెక్ట్గా ఆనపగింజల్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి గింజలు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇందులోకి మీకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇది బాయిల్ అయ్యేకి టైం పడుతుంది కాబట్టి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. తర్వాత మీరు సాల్ట్ ఇట్లా ఏమన్నా తక్కువ ఎక్కువ ఉంటే చూసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మనము దీన్ని కుక్ చేసుకోవాలి. మీరు కర్రీ కన్సిస్టెన్సీ థిక్గా ఉండాలా లేకపోతే కొంచెం లైట్గా ఉండాలా అనే దాన్ని బట్టి చూసుకొని మీరు ఇవి గింజలు ఒకసారి ఉడికాయా లేదా అని చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. చూసారు కదా, చాలా ఈజీగా మనము ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ దీంతో ఇంకా చాలా వెరైటీస్ని మనం చేసుకోవచ్చు. అవి నేను నెక్స్ట్ వీడియోస్లో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇలాంటి ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఎమ్మీ డెలీషియస్ ఫుడ్ రెసిపీస్ని మీరు మిస్ కాకుండా మన ఛానల్లో చూడొచ్చు. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యర్